హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రవిత డైరీస్. ఈరోజు వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ అయితే మినపప్పుతో ఇలా వడియాలు వేసుకుంటే చాలా చాలా బాగుంటాయండి. అది కూడా రోట్లో రుబ్బుకుంటే ఇంకా చాలా టేస్ట్ వస్తాయి. మనం మిక్సీతో పట్టి వేసుకున్న టేస్ట్ వేరు, ఇలా రోట్లో రుబ్బుకున్న టేస్ట్ వేరండి. అసలు ఎలా వేసుకోవచ్చు ఇప్పుడు మనం చెప్పుకుందాం. మనమైతే నైట్ టైము పప్పు నానబెట్టుకోవాలండి. ఎర్లీ మార్నింగ్ కల్లా నానిపోయింది కాబట్టి ఎర్లీ మార్నింగ్కి 6కి అలా మనం నీట్గా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వేసేసుకుంటే 7కి అలా స్టార్ట్ చేసామంటే ఎండ అనేది స్టార్ట్ అయ్యిద్ది కదా, మనకి 4కి 3 కల్లా బాగా ఎండిపోతాయి అన్నమాట వడియాలు కూడా. ఇంకా మనం దానిలో ఆ పప్పులు ఏమైనా మట్టి కానీ ఏమైనా ఉంటే నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట. ఆ పప్పుగా ఉండిద్ది కదండి, ఇంకా ఆ పప్పు మొత్తం అట్లా 2-3 సార్లుగా వాటర్తో అలా వాష్ చేసుకుంటూ ఉంటే మనకి ఆ పప్పు తొక్కు ఉండిద్ది కదా, ఆ తొక్కు అనేది మొత్తం క్లీన్గా వచ్చేసిద్ది ఆ వాటర్తో పాటు. మినపప్పు పొట్టు కూడా అని అంటారండి. ఇంకా నీట్గా ఇలా వాష్ చేసుకోవడమే. చూడండి మా అమ్మగారు అయితే ఎలా చేస్తున్నారో. ఇంకా మొత్తం నీట్గా ఇలా క్లీన్ చేసుకుని మనమైతే ఒక గిన్నెలో లేదా ఎక్కువ పప్పు ఉంటే ఇలా బకెట్లో అయినా వేసేసుకోవచ్చు అండి. ఇంకా దానిలో వాటర్ పోసేసుకుని మనం ఇంకైతే రోట్లో రుబ్బుకుంటాం కాబట్టి ఇంకా ఇలా రోట్లో కొంచెం కొంచెంగా వేసుకుని మనం రుబ్బుకోవాలన్నమాట. ఎక్కువ వేసినా సరే అంత తొందరగా అనేది అవ్వదు. మనం ఇట్లా రోట్లో రుబ్బుకున్న పప్పు వడియాలు వేరేగా వస్తాయండి. అండ్ అలాగే టేస్ట్ కూడా చాలా డిఫరెంట్ ఉంటాయి. మనం మిక్సీలో పట్టుకుని మనం వడియాలు వేసుకోవచ్చు, కాకపోతే ఆ టేస్ట్ కూడా మళ్ళీ వేరేలా ఉంటుంది. మనం తినేటప్పుడు కూడా మనం మిక్సీలో పట్టుకున్నది వేసుకున్నది అది తినేటప్పుడు మాత్రం చాలా గట్టిగా అనిపించింది అనమాట, అంటే ఆ వడియం అనేది. అది కాకుండా ఇలా మనం రోట్లో రుబ్బుకుని వేసుకుంటే అండి వడియాలు మనం తినేటప్పుడు కూడా చాలా టేస్ట్ బాగుండిద్ది. అండ్ అలాగే ఎలాంటి పొంటి నొప్పి కానీ ఎలాంటి మనకి అనిపించింది అనమాట, ఇంకా తినాలనిపించింది ఆ వడియాలను అయితే. మీరు కూడా తప్పకుండా ఇలా రోట్లో రుబ్బుకోండి పిండిని, చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. అండ్ అలాగే 1 ఇయర్ పాటు అయితే మనకి స్టోరేజ్ అయితే ఉండిద్దండి. మొత్తం ఇలా రుబ్బుకుంటూ ఉండాలండి. ఒక చేత్తో అలా రుబ్బుకుంటూ ఉండాలి, ఒక చేత్తో పిండిది అలా చేసుకుంటూ ఉంటే ఇంకా మెత్తగా అయిపోయిద్ది అనమాట. కొంచెం టైం పట్టిద్ది కానీ చాలా బాగుండిద్దండి ఇలా రుబ్బుకుంటేనే. మా అమ్మగారు మా పెద్దక్క ఈ మినపొడియాలు ఇలా రుబ్బి వేశారండి. దీనిలోకి మనమైతే ఉప్పుని కూడా యాడ్ చేసుకుని మనం ఇంకా రుబ్బుకుంటమేనండి. మనం ఎన్ని వాయిలు ఉంటాం కదా, ఆ వాయికి సరిపడా కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటే సరిపోయిద్ది. మనం ఇలా రుబ్బుకుని గారెలు కూడా వేసుకుంటే అండి అసలు ఆ గారెలు తినేప్పుడు కూడా భలే టేస్ట్ కానీ భలే తినేప్పుడు చాలా బాగుంటుంది అనమాట. ఇంకా మొత్తం ఇలా పప్పు మొత్తం ఇలా రుబ్బుకుంటూ ఉండాలి కొంచెం మెత్తగా అయ్యేంత వరకు. మనకి ఇలా రుబ్బుకుంటే అండి మనం ఆ వడియం కూడా భలే డొల్లలాగా భలే కనిపించిద్ది, చాలా బాగుండిద్ది. అసలు మనం తినేటప్పుడు కూడా చాలామందికి ఈ టేస్ట్ తెలుసండి. ఇలా రుబ్బుకుని వేసుకుంటే ఆ వడియం టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్ ఉండిద్ది ఖచ్చితంగా. ఇంకా మా అమ్మగారు అయితే 2వ వాయి కూడా వేసేసి రుబ్బుతున్నారనమాట. పల్లెటూరులో అయితే ఇంకా మినపొడియాలు కానీ ఇంక ఇలాగే చేసుకుంటారండి, రుబ్బుకుని వేసుకుంటారు. ఇంకా సమ్మర్లో అంటే స్పెషల్స్ ఇలా ఖచ్చితంగా వేసుకుంటాం కదా, 1 ఇయర్ స్టోరేజ్ ఉండేలాగా మినపొడియాలని బియ్యపొడియాలని. అండ్ అలాగే పచ్చళ్ళు కూడా అన్నీ పట్టేస్తారు కదా 1 ఇయర్కి సరిపడా. ఇంకా అంటే అప్పడాలు కానీ ఇలా బయటకు కొనుక్కోకుండా, వడియాలు కూడా బయట కొనుక్కోకుండా ఇలా ఇంట్లో న్యాచురల్గా ఇలా వేసుకుంటే ఇంకా 1 ఇయర్ పాటు నిల్వ అయితే ఉంటాయండి. మనం ఎలా స్టోరేజ్ పెట్టుకోవాలంటే ఇవి మెత్తపడకుండా ఒక క్యాన్లో పెట్టుకుంటే సరిపోయిద్ది. మెత్త పెడితే మనం వేపుకున్నప్పుడు టేస్ట్ అనేది చాలా మారిపోయిద్ది అనమాట. పిండి మొత్తం ఇంకా మా అమ్మగారు అయితే రుబ్బేశారు.
ఇంకా ఇప్పుడు మనం అయితే మొత్తం ఒక పెద్ద గిన్నెలో పెట్టేసుకోవడమే. మనం దీనిలో కూడా మనము అల్లం, ఎండుమిరకాయలు కూడా దంచుకుని మిక్స్ చేసుకోవాలండి పిండిలో. అండ్ అలాగే వాము కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కూడా కొంచెం చిన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటే అండి ఆ వడియం టేస్ట్ కూడా ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట. మా అమ్మగారు ఎప్పుడు వేసినా సరే మినపొడియాలు మాత్రం ఖచ్చితంగా ఇలాగే రుబ్బి వేస్తారండి. అసలు చాలా బాగుంటుంది అనమాట. అండ్ అలాగే మా అమ్మగారు మా కోసమే కాదు, మాకైతే చాలా పెద్ద ఫ్యామిలీ ఉందండి. ఇంకా ఫ్యామిలీకి అందరూ షేర్ చేసుకుంటారు కదా ఖచ్చితంగా. వాళ్ళు వేసినవి మేము ఇచ్చుకుంటాము, మేము వేసినవి వాళ్ళు అలా షేర్ చేసుకుంటూ ఉంటారు ఖచ్చితంగా. పచ్చళ్ళు అయినా వడియాలు అయినా సరే ఇంకా మా అమ్మగారు అయితే ఇంకా అందరికీ సరిపడా వేసేస్తారనమాట. ఇంకా మనమైతే వైట్ క్లాత్ నీట్గా వాష్ చేసి ఇంకా ఇలా చిన్నగా వడియాలు పెట్టేసుకోవడమేనండి. క్లాత్ మీద కాకుండా ఒక గట్టి కవర్ ఉండిద్ది కదా, ఆ కవర్ మీద కూడా వేస్తే చాలా ఈజీగా వచ్చేస్తాయి. వడియాలు కూడా చాలా తొందరగా ఎండిపోతాయండి. మనం ఇంకా ఇలా వడియాలు వేసే ముందు మనం పిండి తీసుకున్నప్పుడల్లా కొంచెం చేతిని అలా తడుపుకుంటూ ఉంటే ఆ వడియం కూడా కొంచెం తొందరగా అలా జారిపోతా తొందరగా అవుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా పల్లెటూరులో అయితే అండి ఎవరు వడియాలు వేసుకున్నా సరే, ఎవరు పచ్చళ్ళు పడుతున్నా సరే హెల్ప్ చేసుకుంటారండి. మాకు కూడా మా వడియాలు వేయడానికి అయితే వచ్చారనమాట. మినపొడియాలంటే కొంచెం చాలా వరకు అయితే చాలా మందికి టైం పట్టిద్ది, వేయలేమనిపించిద్ది. కానీ మనకైతే పొడియాల కన్నా మినపొడియాలు చాలా టేస్ట్ అనిపించిద్ది కదండి. పొడియాలు అయితే చాలా తొందరగా అయిపోయిద్ది అనమాట, ఫాస్ట్గా వేసేస్తాం, వేడిగా వేయాలి కదా. కానీ ఇదైతే కొంచెం టైం పట్టిద్ది. ఖచ్చితంగా మీరు కూడా మినపొడియాలు ట్రై చేసేయండి, చాలా బాగుంటాయి అన్నమాట. మనకి పప్పు టమాటాలకు కానీ, అలాగే పప్పు చారులోకి కానీ, రసంలోకి కానీ, అండ్ అలాగే మనకి ఇప్పుడు పప్పుతో మనం ముద్దపప్పు కానీ, అండ్ అలాగే మనం సాంబార్ కూడా చేసుకుంటాము కదా, టేస్ట్ తినేప్పుడు మాత్రం చాలా బాగుంటుందండి భలే ఆ వడియం నంచుకుంటా ఉంటే. ఇంకా మా అమ్మగారు మా పెద్దక్క వేశారండి ఈ వడియాలు అయితే. ఒక రోజులో అవ్వవు కదా, మనకి ఎక్కువ కావాలనుకుంటే ఇంకా ఖచ్చితంగా 4-5 రోజులు వేసుకోవాల్సిందే. ఇంకా మా అమ్మగారు కూడా అలాగే వేశారనమాట. ఒక 5 రోజులు వచ్చేసి మినపొడియాలు వేశారు, ఒక 5 రోజులు వచ్చేసి పొడియాలు వేశారండి. మనం ఎలాగో వేసుకునేది సంవత్సరానికి ఒకసారి కాబట్టి, అంటే మనం సమ్మర్లోనే ఎక్కువ ఎండలు ఉంటాయి కాబట్టి అలా అప్పుడు వేసుకుంటేనే ఆ వడియాలు కూడా బాగా ఎండుతాయి కదా. ఇంకా మా అమ్మగారు అయితే అప్పుడే ఎక్కువ వేసేస్తారు అన్నీ. రోట్లో రుబ్బుకున్నా సరే చూసారు అసలు పిండి కూడా చాలా మెత్తగా అయిపోయింది కదండి. ఇంకా మొత్తం ఇలా చిన్నగా వేసేసుకోవడమే. చూసారు కదా, మేమైతే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసే 7కి 8కి ఇంకా ఈవినింగ్ 4 కల్లా తీసేసుకోవచ్చండి, ఎండిపోయినాయి. మరీ అంత ఎండితే మళ్ళీ ఆ వడియం కూడా మళ్ళీ రాదు. కొంచెం మనకి 3 కల్లా తీసేసుకుంటే వడియం కూడా చూసారా చాలా తొందరగా వచ్చేసిద్ది. వడియాలు మా బుడ్డమ్మాయి కూడా తీస్తుంది అనమాట ఒక్కొక్కటి. చూడండి ఎలా తీస్తుందో, నేను కూడా తీస్తానని తీసింది.
ఖచ్చితంగా ఇలాంటి వడియాలు మీరు కానీ వేసుకుంటే అండి అసలు మనకి మెత్తపడకుండా ఒక పెద్ద మనకి క్యాన్ కానీ లేదంటే గట్టిగా ఉన్న బాక్సెస్ ఉంటాయి కదా, ఆ బాక్స్లో స్టోరేజ్ పెట్టుకోండి. లేదు అనుకోండి మళ్ళీ వడియాలు మనకి పాడైపోతాయి, స్మెల్ కూడా వస్తాయి అన్నమాట. అలా గట్టిగా ఉన్న మూతలు పెడితే ఎలాంటి స్మెల్ రాదు, 1 year దాకా అలాగే స్టోరేజ్ ఉంటాయండి. ఇంకా వడియాలు మొత్తం ఇంకా తీసేసుకోవడమే. కవర్ మీద అయితే చాలా ఈజీగా వచ్చేస్తాయండి. మేమైతే కవర్ లేక ఇలా మేము క్లాత్ మీద వేసుకున్నాము. ఇంకా ఈ వడియాలు అసలు ఎలా వేగితే బాగుంటాయో ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఇంకా స్టవ్ మీద ఒక కళాయి పెట్టేసి ఆ కళాయిలో ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాక ఆయిల్ హీట్ అయినాక మనం కొన్ని వడియాలు మనం ఇలా వేయించుకోవాలన్నమాట. మనం ఎక్కువ వేయించకూడదండి, అంటే ఆయిల్ చాలా తొందరగా హీట్ అయిపోద్ది కదా, మనం ఎక్కువసేపు ఉంచకూడదు నూనెలో. ఆ వడియాలు కూడా కొంచెం లైట్గా గోల్డెన్ కలర్లో వచ్చేసిన రాగానే తీసేసుకోవాలి. ఎందుకంటే మాడినా సరే ఆ టేస్ట్ బాగోదండి, కొంచెం లైట్గా గోల్డెన్ కలర్లో వస్తే చాలు, మనం తినడానికైతే ఇంకా చాలా బాగుండిద్దండి. ఇంక ఇలా మనం తీసేసుకుని పక్కన పెట్టేసుకోవడమే. చూడండి ఇంకా వేగిపోయినట్టే అలా మనకి భలే గుల్లలాగా కనిపిస్తున్నాయి కదా ఆ వడియాలు. చూసారు కదా, మనం తినేటప్పుడు కూడా చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేసేయండి ఇలాంటి వడియాలు. అండ్ అలాగే రోట్లో రుబ్బడం ట్రై చేయండి. మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. అండ్ అలాగే మన ఛానల్ ఫాలో ఉండండి. మన వీడియోస్కి లైక్ చేయండి, మన వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసేయండి. అండ్ అలాగే సరికొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.